అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పెప్పర్ చికెన్ తయారు చేయాలనుకుంటున్నా. ముందుగా పెప్పర్ చికెన్ తయారు చేయడానికి ఒక 250 గ్రామ్స్ చికెన్ని, బోన్లెస్ చికెన్ని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నేను ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు పెప్పర్ చికెన్కి కావాల్సిన మసాలా తయారీని చూద్దాం. పెప్పర్ మసాలా తయారు చేయడానికి ముందుగా బాండీని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఒక పువ్వు, 2 లవంగాలు సిమ్లో పెట్టుకోవాలండి, ఒక చెక్క, 2 స్పూన్ల ధనియాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ మన పెప్పర్ చికెన్కి మిరియాలు. సో ఇవన్నీ వేసాక మీడియం ఫ్లేమ్ మీద, చాలా చిన్న మంట మీద ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, చిన్న మంట మీద, అదే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా కలర్ మారే వరకు, ఒక మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు మనం వేపుతూనే ఉండాలి. మనం వేయించుకున్న మసాలాలో ఒక చిన్న మిక్సీ గిన్నెలో తీసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ, వెల్లుల్లిపాయ, కొద్దిగా డ్రై కోకోనట్ పీసెస్ తీసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసేయాలి. దీన్ని బాండీ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేయాలి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. సో ఆయిల్ వేడాక ముందుగా మనం తరుగు పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అందులో వేసేయాలి. ఆనియన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ కలుపుకొని తక్కువ మంట మీద ఉల్లిపాయని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. సో ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం నెమ్మదిగా చిన్న మంట మీద, ఎప్పుడు కూడా కర్రీస్ సన్న మంట మీద వండితే బాగా రుచిగా ఉంటాయండి, అందుకని చెప్పేసి. సో చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేయాలి. సో ఆయిల్ కూడా వదులుతుంది. దెన్ మనకి తెలిసిద్ది, ఇలా ఆయిల్ వదులుతుంది అంటే ఆనియన్స్ ఫ్రై అయినట్టే. ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసి కలిపి మిక్స్ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను సపరేట్గా ఏం వేయట్లేదు, అది సరిపోతుంది అన్నమాట. సో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక, వేగాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందులో కలుపుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా కలుపుతూ నిమిషానికి ఒకసారి బాగా కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా చిన్న మంట మీద పెడితే ఫ్రై అనేది బాగా వస్తుంది. మధ్య మధ్యలో ఇలా చికెన్ ముక్కల్ని బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, చికెన్ వాటర్ని రిలీజ్ చేస్తుంది, వాటర్ని వదులుతూ ఉంది. చిన్నగా స్లోగా కలుపుకొని ఈ విధంగా కలుపుకో. చికెన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోయింది.
ఆల్మోస్ట్ సో బాగా ఫ్రై అయిపోయినట్టే. దీనిలోకి మనం తయారు చేసుకున్న పెప్పర్ మసాలాని యాడ్ చేద్దాం. 2 స్పూన్లు పెప్పర్ మసాలా మనం తయారు చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేస్తే కొంచెం యాడ్ చేస్తున్నాను నేను, కొంచెం ఫ్లేవర్ కోసం. బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు, 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక, మసాలా వేసాక ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఫ్రైకి ముఖ్యంగా. చికెన్ పెప్పర్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దించేయడమేనండి. వేడి వేడి పెప్పర్ చికెన్ ఫ్రై కంప్లీటెడ్. ఒక్క లెమన్ని ఇలా పించి ఫిల్ చేసుకుంటే సూపర్బ్గా ఉంటుంది.